దేవుడు బలమైన దేవుడు. హల్లెలూయ. మన దేవుడు బలమైన దేవుడు, కృపగల దేవుడు. హల్లెలూయ. మనల్ని నడిపించగల సమర్థుడు, బలహీనులను బలపరిచే దేవుడు మన యేసుప్రభు. హల్లెలూయ. దేవుని మహిమ కలిగింది గాక. హల్లెలూయ. కాబట్టి ఈరోజు మరి ఆశ్చర్యకరంగా ఉదయం రాజనగరంలో మరి మంగళవారం ప్రార్థన నడిపించాడు ప్రభు కృపతోటి. అలాగే మళ్ళీ మధ్యాహ్నం మురారు వెళ్ళడానికి కృప చూపించాడు. హల్లెలూయ. మూడో పూట చెలకంపాడులో పెట్టుకోవాలని, ఎందుకంటే గతించిన ఒక వారంలో మనం మళ్ళీ స్టార్టింగ్, ఎందుకంటే టైం మార్చాం, ఉదయం ఉంది సాయంకాలం మార్చడం వల్ల నేను పడేటువంటి ఒక ప్రార్థనకు రమ్మంటేనే విశ్వాసులు రాలేకపోతున్నారు. ఒక ప్రార్థనకి ఇలాగా ఒక గంట సేపు, మన ప్రార్థన ఏమన్నా గంటలు ఉంటాయండి, ఒక గంటే ఉంటుంది అంతే. ఒక 20 నిమిషాల వాక్యం, పాటలు, ప్రార్థన, గంట ప్రార్థనకి రాలేకపోతున్నారు కదా. అలాంటిది ఆదివారం 4 ఆరాధనలు చేసుకొని నిన్న ఒక మీటింగ్కి వెళ్ళి మళ్ళీ నిశ్చితార్థం చేసి మళ్ళీ పిల్లలకే మళ్ళీ స్కూల్ డ్రెస్సులు అవి కొని రాత్రి 11, మొన్న 12. హల్లెలూయ. మళ్ళీ ఈరోజు మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక పక్కన షాప్ చూసుకుంటూ మళ్ళీ మూడో పూట ఆరాధన. గంతటికి కారణం దేవుడు సాయం. హల్లెలూయ. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, కార్యము సఫలం చేసే నీకు మహిమ ఘనత యుగములకు. హల్లెలూయ. దేవుడు సాయం చేయకపోతే మనం ఏం చేయలేం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, దేవుని స్తోత్రం. కాబట్టి సాయంకాలం మరొకసారి దేవుని మహిమ కలిగిన గాక. ఎబ్రీల్ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఈ సాయంకాలం ప్రార్థన పెట్టేది ప్లస్ రెండోది ఈ వీడియోలు చేయడం కూడా కారణం ఏంటంటే మనం క్రైస్తవులను, మన సంఘ బిడ్డలైతేనో క్రైస్తవులందరినీ బలపరుచుకోవడానికి ఎంత ప్రయాసపడింది. ఎందుకండి దేవుడి చేత మనం బలం పొందాం, ఇతరులను కూడా బలపరచాలి. మనం కూడా ఈ ప్రార్థన వల్ల నేను బలపడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఉదయం నేను లేచిన వెంటనే మా ఇంటి దగ్గరలో తాపీ మేస్త్రీలు పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఏం మాట్లాడుకున్నారంటే, తాపీ మేస్త్రీలు ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే, కూర్చుంటే పోషించేస్తారంటరా నీ దేవుడు అని ఒక అతన్ని ఇంకొక ఆయన అడుగుతున్నాడు. అయితే కూర్చొని ఎవరు ఉండట్లేదు కదా. నిజంగానే మా దేవుడు కూర్చుంటేనే పోషిస్తాడు. ఇప్పుడు ఒక 10 ఎకరాల పొలం ఉన్నవాడికి కవులకి ఇస్తే ఇంటికాడికి రాదండి తాటర మీద బత్తాల. అంబానీ కొడుకు పనిచేయవలసిన అవసరం ఉందా? అలాగే మన దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన రాజు అయితే మనం రాజు పెట్టలేం. యోబు కొడుకులు 7, అవును కదా, ఆడపిల్లలు 3. వాళ్ళు వరుసగా ప్రతిరోజు ఇందులే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వారం అలాగే అయిపోయింది. వాళ్ళు ధనవంతులు, మనం కూడా ధనవంతులు బిడ్డలం. మన దేవుడు పోషించట్లేదా? మనం కష్టపడిపోతున్నామా? కాకపోతే ఒకటి, కూర్చుంటే అనే మాటకి బైబిల్లో ఏమనుందంటే పని చేయకుండా ఆహారం తినకూడదని ఉంది. క్రైస్తవులు ఖచ్చితంగా పని చేయాలి, దొంగిలించకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, జారపడకూడదు. హల్లెలూయ. కాబట్టి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయ. ఒక మాట ఉంది,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములు దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో సఫలమగును. కూర్చోవడం అంటే చాలామంది అంటారు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, చాలామందికి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోవడం సింపుల్ అనుకుంటారు. ఎంతమంది ప్రపంచం ఉన్నారు, యేసు ప్రభు దగ్గర మరియం ఒక్కరిదే కూర్చుంది. అందరూ కూర్చోగలిగారా? కనీసం వాళ్ళ అక్క మార్త కూర్చోలేకపోయింది. ఉత్తమమైన దగ్గర ఎవరో కూర్చోలేరు. హల్లెలూయా. యేసు ప్రభు పాదాలకు దగ్గర కూర్చోవాలన్నా అది ఎంతో దీవెన ఆశీర్వాదం ఉండాలి. హల్లెలూయా. దేవుడు అలాగే మనల్ని భాగ్యవంతులు చేశాడు. దేవుడి పాదాల దగ్గర కూర్చోవడం భాగ్యమే. అలా కూర్చోవడం వల్ల మనం భాగ్యవంతులు అవుతాం. కాబట్టి దయచేసి చూడండి, మన దేవుడు ఎవరి దగ్గర నువ్వు నిలబడాలో, ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలో, ఎక్కడ కూర్చోవాలో అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభుతో కూర్చోవడం ఈజీ కాదండి. ఎందుకంటే యేసు ప్రభుతో కూర్చోవాలంటే లోకాన్ని వదిలేసుకోవాలి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కూర్చోవడం సింపుల్ అవుతుందా? ఈ శరీరంతో ఉండి లోకాన్ని వదిలేసుకొని పరిశుద్ధ జీవితాన్ని అనుభవించడానికి, నీతిగా బతకడానికి పాపాన్ని వదిలేసుకోవాలి. హల్లెలూయా. అలా వదిలేసుకున్నవాడే కూర్చోగలడు. దొంగ సొమ్ముని ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, హల్లెలూయా, లంచాలు తీసుకోకూడదు, హల్లెలూయా, అబద్ధం ఆడకూడదు, ప్రతి విధమైన పాపాన్ని కోపాన్ని వదిలేసుకున్నవాడే యేసుప్రభులో కూర్చోగలగాలి. హల్లెలూయా. చాలామంది యేసుప్రభు దగ్గర కూర్చుంటే, ఒక అసాం అయితే నన్ను తిట్టలేక కూర్చుంటే మీ దేవుడు పోషించేస్తాడేట్రా అని చెప్పేసి నన్ను తిట్టలేక నా పక్కన తిరిగిపోయాడు ఒకరోజు. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి నా ప్రభు అంటాడు, ఆయన నిజముగా ప్రార్థన చేసే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మన మోకాళ్ళ ప్రార్థన కాదా, దేవుడి సన్నిధిలో కూర్చుని కాదా ఇవన్నీ సంపాదించుకుంటా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నేను ఎంతో నిరుపేదను, ఇవాళ నా ప్రభు నా సేవ చేయి, నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు. మొదట నా నీతిని రాజ్యాన్ని ఎత్తుకు, డబ్బులు ఎత్తుక్కోకు, నీకు అన్నీ కలగజేస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. ఈ రోజుల్లో చాలా సులువైపోయిందండి పాపంలో పడిపోవడం. హల్లెలూయా. మరి ఎలాగ రక్షించబడగలం, ఎలాగ యేసు వైపు చూడగలం, ఎలాగ ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపను వదులుకొని జీవంగల దేవుడి సన్నిధికి వెళ్ళగలమంటే, హల్లెలూయా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏదోను వనంలో దేవుడు 99 ఆశీర్వాదాలు పెట్టాడు. ఒక్క పాపం చేయొద్దన్నాడు. 99 దీవెనలు ఇచ్చి ఒక్క పాపం చేయొద్దంటే, అక్కడ అవ్వమ్మ కూర్చుంటే సాతానుగాడు వెళ్ళి నువ్వు దేవుడు అంత తోడు అయిపోతావు అని చెప్పిందంట. మనం ఒక ఇంటికాడ పని చేసేటప్పుడు పనోళ్ళలాగా ఉండాలా, యజమానుల్లాగా ఉండాలా? ఈ రోజుల్లో చాలామంది పనికి వెళ్ళి యజమానుల్లా నడుస్తున్నారు. మనం దేవుడి చేత రూపించబడ్డ మనం దేవుడు అంత డోలం అయిపోవాలా? ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి కదా. ఆయన పరిశుద్ధుడు కదా, మనం మట్టోళ్ళం కదా. ఆయన సృష్టించి ఏదోని పొలంలోని అన్నీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళకి ఆవిరి వచ్చి తడిపోయేదంట, అందులో 4 నదులు వచ్చి తడిపోయేది. హాయిగా 99 రకాల ఫ్రూట్స్ తినాలి వాళ్ళు. అక్కడ పనసకాయలు ఉన్నాయి ఏంటంటే, అక్కడ రకరకాల 99 ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ మధురమైనవే, చాలా గొప్పవే. దేవుడు అన్నాడు ఒకటే వదిలేమంటే వీళ్ళు 99 ఆశీర్వాదాలు వదిలేసి ఒకటి తిన్నారు. ఈ ఒకటి తినడం వల్ల 99 ఆశీర్వాదాలు పోయినాయి. ఎవరో ఇంటికాడ పాము బట్టి 6 డజన్ పిల్లలు ఎట్టిందంట, పాము. 6 డజన్ పిల్లలు 5 పిల్లలు చంపేశారంట. ఒక పాము చిన్నది కదా అని వదిలేయమన్నాడంట. సాయంత్రం చీకట్లో ఆ ఒక పాము కుటీసి చచ్చిపోయి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా సమర్థించుకోవడం, సాకులు చెప్పడం, లేకపోతే మన బాధ్యతలు విస్మరించడం మానేసి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు చెప్పిన మాట వింటే ఎంతో మేలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మనం అందరం కూడా దేవుడు ఆశీర్వాదాలు వదిలేసి శాపాలే కోరుకుంటున్నాం. ఒక ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అందులో టీసీ పోస్ట్ వచ్చిందంట. మనోడికి సూటు బూటు కోటు ఉన్నది. రాత్రి ట్రైన్ ఎక్కుతాడు, టికెట్లు చెక్ చేస్తాడు, ఎవరిదన్నా లేకపోతే ఫైన్ రాయడమే మనోడి పని. 2 లక్షలు చేస్తాం ఇస్తే మనోడు ఏం చేశాడు, ఆ 2 లక్షలు ప్రతి నెల 2 లక్షల ప్యాకేజీ అందుకోవడం మానేసి బ్రాందీ షాప్ దగ్గర కూర్చున్నాడు. ఈ ఒక్క కాయ కావాల్సి వచ్చింది. 2 లక్షలు ఎత్తుంటే అవన్నీ వదిలేసుకొని ఈ కాయ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. సూటు బోటు కోటు ఇస్తే ఇది పట్టుకొని ఆ సర్టిఫికెట్లు అన్నీ సింపేసుకుని, హల్లెలూయా, ఇప్పుడు బొత్తుకు బస్ స్టాండ్ అయిపోయి ఎవరన్నా 10 రూపాయలు ఇస్తారా, సాయంత్రం సారా కొనుక్కోవాలన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి పరిశుద్ధ వస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. మన రాజుగారి పెట్టలో మనకి సర్వసంపదలు ఇచ్చాడు, సర్వాశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా, సూటు బూటు కోటు మానేసే సారాకి 10 రూపాయలు ఇస్తారన్నట్టుగా ఊరి మీద పడి తిరుగుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమి ఇవ్వడా? మనం దేవుని పెట్టలేం కాదా? మనకి దరిద్రతలో ఉండిస్తాడా? తండ్రి మాట విననటువంటి తప్పుపోయిన కుమారుడు పందుల పోటు తినలేదా? అన్ని ఆశీర్వాదాలు కోల్పోలేదా? అలాగే కాబట్టి మన నీతి వస్త్రము, మన పరిశుద్ధ వస్త్రాన్ని మనం వేసుకోవాలి. హల్లెలూయా. పాప వస్త్రాన్ని దేవుడు తీసేశాడు. పరిశుద్ధ వస్త్రం వేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి చివరిగా చిన్న మాట ఏంటంటే, దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మీరు సులువుగా చిక్కులు పెట్టే పాపం ఈరోజు అన్ని రకాలుగా సాతానుగాడు అన్నీ పడచేస్తున్నారు కాబట్టి మనం. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. నేను చెప్పాను, ఎప్పుడైనా ఒక 10 పైసలు, 10 రూపాయల పావలా అయినా, 1,00,000 రూపాయలైనా, ఎంతైనా కానీ నీ కొడుకు ఒకవేళ ఎవరిదైనా పట్టుకుని వస్తే ముందు నువ్వు 2 చెంపలు వాయించుకొని నీ కొడుకు 2 చెంపలు వాయించి, అలాంటి సొమ్ము మనకు వద్దురా అని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. అలా నువ్వు చెప్పకపోతే రేపొద్దున నీ కొడుకు సెంట్రల్ జైల్లో కూర్చోవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం పాపం చేయడానికి కాదు మనల్ని ప్రభు పిలుస్తా, దీవించడానికి మనల్ని ప్రభు పిలిచాడు కాబట్టి. హల్లెలూయా. ప్రతి పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూచుచు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసుప్రభు వైపు చూసి, హల్లెలూయా, మన ఈ విశ్వాసంలో ఈ నిత్య జీవానికి మనకు ముందుకు నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నేను పాస్టర్ గారు చెప్పారండి, ఒకడు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే నేను కూడా కొట్టిపోతున్నాను, చనిపోయాను వేయాలనుకున్నాడంట. హల్లెలూయా. అనుకున్నవాడు ఓ చెట్టు దొరికిందంట దారిలో, ఆ చెట్టు అట్టుకుని బతికేనరా అనుకున్నాడంట. హల్లెలూయా. ఈ లోపున నది ఇంకా అలాగా గోదావరి ఇంకా ఎక్కువైపోయి వరదలన్నీ వచ్చేస్తుంటే మనవాడు ఇప్పుడు ఇంకేం కొట్టుకుపోతున్నాయని చూస్తున్నారండి. ఈసారి ఇంకేం కొట్టుకుపోతున్నాయని చూస్తుంటే, హల్లెలూయా, 2,000 నోట్లు కొట్టుకుపోతున్నాయంట. ఆయన చూడండి 50 కట్టలు ఉన్నాయని లెక్కడేసాడంట, అంత అల్లగుండి కూడా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నోట్లు వచ్చాయో ఈ చెట్టు వదిలేసి నోట్లు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఏమయ్యాడు? ఎక్కడ తేలాడో మనకే తెలుదు. హల్లెలూయా. కాబట్టి డబ్బు కానీ స్త్రీ కానీ మనం ఆశపడకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. స్త్రీని కానీ డబ్బుని కానీ మనం ఆశపడితే ఉన్న బతుకు కూడా నాశనం అయిపోద్దని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. దేవుడు మనకి కృపనిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తినిస్తాడు, బలమిస్తాడు. హల్లెలూయా. దేవుడి సన్నిధి మనకు తోడుంటే మనకి 100 ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని మహిమ కలిగిన గాక. చివరగా లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు. హల్లెలూయా. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖపడ్డాడు. లాజరు కష్టపడ్డాడు, పరలోక రాజ్యంలో ఇప్పుడు సుఖం పొందుతున్నాడు.
ఈ లోకంలో సుఖపడ్డవాడు నరకంలో పడిపోయాడు, హల్లెలూయా. అగ్నిలో నిత్యాగ్నిలో పడిపోయాడు. కాబట్టి మనమే చూస్ చేసుకోవాలి. ఒక శరీరం సుఖం కావాలా, ఈ లోకపు దండం కావాలా, పరలోకపు దండం కావాలా, ఏది కావాలో మనమే చూస్ చేసుకోవాలి. దేవుడు మనల్ని రోబోల్లో చేయలేదు. మనకు చాయిస్ ఇచ్చాడు. ఏది ఎన్నుకుంటావో, నువ్వు మంచి చెయ్యాలని అనుకున్నావా, దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు చెడు కావాలని కోరుకున్నాడా, దేవుడు నీకు తోడై ఉండడు. హల్లెలూయా. భక్తిహీనుల ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.